తో కోర్టునే తప్పుదోవ పెట్టిస్తోంది. అతి సున్నితమైన వ్యక్తిగత సమాచార భద్రత గురించే ఈ కార్డు మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తుంది. కోర్టుకు ఇచ్చిన హామీని అమలు చేసి తీరాల్సిందే. దాన్ని ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాల గురించి ప్రధాన కార్యదర్శి అవగాహన తీసుకోవాలి. హైకోర్టు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఇది. ఆధార్ కార్డు ఏం సంబంధం? రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కులంతో ఏం సంబంధము? అంటే ఒక ఆయన భూమి అమ్మానంటే కులం చెప్పాలి ఖచ్చితంగా. కులం చెప్పకపోతే అమ్మనికి వీల్లేదు. ఇటువంటి దిక్కుమాలిన కథలన్నీ పెట్టి దిక్కుమాలిన కండిషన్స్ పెట్టి అటు ప్రజల్ని ఆగం చేసుడు, అటు హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చుడు, ఇది కేసీఆర్ పరిపాలనకు చెల్లిపోయింది. ఇప్పుడు హైకోర్టు దాదాపు ఒక 10-20 సార్లు అన్నది ఈ ఆధార్ సంగతి ఏంది, దీని కథ ఏంది, అసలు ఆధార్ ఎందుకు ఇవ్వాలి, ఆధార్ కార్డుకు నిజంగా కేసీఆర్ కానీ ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలకు దమ్ముంటే ఓటర్ కార్డుతో ఓటు కార్డుతోటి ఆధార్ను లింక్ చేయాలి. అప్పుడు దొంగ ఓట్లు పడవు. ఎవడు ఎక్కడ ఓటు వేస్తుండో తెలిసిపోతుంది. అంటే ఎక్కడంటే పార్టీలకు కాదు, ఏ ప్రాంతంలో వేస్తుండో. కాగితాలతో కరోనా రాదు, పలుచని పొరల్లో వైరస్ జీవించదు, పత్రికలు అట్టెపెట్టెల ద్వారా వ్యాప్తి అపోహే, దళసరి గట్టి వస్తువులపై ఎక్కువ కాలం జీవిస్తుంది, మాస్కు చేతుల శుభ్రత ఎప్పటికి పాటించాల్సిందే, వాస్తవాలను గ్రహించి అప్రమత్తంగా ఉండాలి వైద్య నిపుణుల సూచన. ఈనాడు పేపర్ సర్క్యులేషన్ తగ్గిపోయింది, కొనుర్రి ఏం రాదంటారు అనేది వార్త. 10 నెలల కిందట దేశంలో ప్రవేశించిన కరోనా మహమ్మారి ఇటీవలే కాస్త ఉపశమించిన ముప్పు పూర్తిగా తొలగిపోనందున అప్రమత్తత కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిపై అపోహలు నివారణ, స్వీయ రక్షణ చర్యలపై నిపుణుల సూచనలతో ప్రత్యేక కథనం అంటూ ఒకటైతే వేసి కాగితాలతోనైతే కరోనా రాదంటుంది. ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ కాగితాలతో కూడా కరోనా వస్తుందని చెప్పి చాలామంది అప్పట్లో చెప్పారు నిపుణులు. మరి ఏ దానిపైన ఎంతసేపు జీవించి ఉంటుందని కూడా ఓ లెక్కలు కట్టిరు. మరి ఇప్పుడేమో రాదంటారు. ఓకే, కరోనానే రాదని చెప్పురు అయిపోతుంది. మరో 9,000 పోస్టుల భర్తీ, కార్పొరేషన్లు సొసైటీల్లోనూ ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వ నిర్ణయం, శాఖల నుంచి ఖాళీల సమాచార సేకరణకు ఆదేశం. మరో 9,000 పోస్టుల భర్తీ అంటే ఇదివరకే 9,000 భర్తీ చేసినట్టు మరో 9,000 ఇప్పుడు భర్తీ అట. హెడ్డింగ్స్ కూడా చాలా విచిత్రంగా పెడుతున్నారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సహకార సంస్థ సొసైటీలోని ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం నిర్ణయాలు మాత్రమే ఉంటాయి, అమలు అస్సలే ఉండదు. సేకరించిన ధాన్యం 36 లక్షల టన్నులే. లక్ష్య సాధనలో పౌర సరఫరాల శాఖ డీలా. రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంచనాలకు వాస్తవ పరిస్థితులకు పొంతం లేకుండా ఉంది. గడిచిన 3 నెలల్లో ఇప్పటి వరకు 36.01 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే పౌర సరఫరాల శాఖ సేకరించింది. ఈ క్రమంలో తొలుత భావించినట్టు 85.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం సాధ్యం కాకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. వానాకాలం పంటల సీజన్లో సుమారు 1 కోటి మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వస్తుందని అంచనా వేశారు. అకాల వర్షాలతో తెగుళ్లు సోకి సన్నవరి పంట భారీగా దెబ్బతింది. సన్నవరి పంట ఏంది? అకాల వర్షాలతో తెగులు సోకి సన్నవరి పంట బాగా దెబ్బతింది. మరోవైపు ఈ ధాన్యానికి ప్రత్యేకంగా మద్దతు ధర లేకపోవడంతో సాధారణ రకానికి చెల్లించిన ధరనే చెల్లిస్తూ ఉన్నారు. అయితే ఇది పంటలతోని దెబ్బతిన్నటువంటి సన్న రకం అని చెప్తా ఉన్నారు. అసలు కొనేటోడు లేడు కదా, రోడ్ల మీద మొత్తం ఆరబోయలే పెద్ద ఆయనకి మొత్తం రోడ్ల మీద మొత్తం ఆరబోసారు. దగ్గర పెట్టుకో, అది అవి బూజు ఎక్కి మొత్తం మొలక ఎక్కి అంత ఆగమాగం అవుతుంది. కొంటుర్రు ఎవరైనా? ఎవ్వరు కొంటలేరు. అది ఎవరేమన్నారు మమ్మల్ని కేసీఆర్ ఏమన్నాడంటే సన్నోట్లు పెట్టుకొని దొడ్డు నేను సన్నోట్లకు కొద్దిగా రేటు పెంచుతాడు, మొత్తం అమ్మిస్తానన్నాడు. లాస్ట్కి వచ్చే వరకే అటు కొనే వాళ్ళు లేరు, మందులు ఇచ్చే వాళ్ళు లేరు. అవి అంటేనే దగ్గర కూడా వస్తలేదు సార్. పచ్చి కొంటా అన్నాడు. ఈడేం చెప్తా ఉన్నది, ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది అంటే వర్షాలు వచ్చి మొత్తం దెబ్బతిన్నాయట, అందుకే కొనలేకపోతే. లేదు సార్, ఉన్నోట్లని కొంటలేరు. ఉన్నోట్లనే కొంటలేడు ఆయన. ఫస్ట్ ఏమన్నాడు, పచ్చి కూడా కొనిస్తా, నేను అమ్మిస్తా, నేను మద్దతు ధర తెప్పిస్తా, మీరు రైతులు ఏం బాధపడవలసిన అవసరం లేదు, మొత్తం సన్నోట్లే పెట్టండి, నా పిల్లలు హాస్టల్ ఉన్న పిల్లలకు కూడా అయ్యే బియ్యం పెట్టాలి అని అన్నాడు. ఇవాళ గవర్నమెంట్ కొనంది హాస్టల్ పిల్లలు ఎట్ట తింటారు సార్? అవి తింటారా వలన? రంగుమారిని కూడా కొంత అని అన్నారు సార్. రంగుమారిని కొంతలేరు. రెండోది ఏంటంటే రంగుమారిని బయట దళారులు కొంటారు, అది 1500-1600 మాత్రం అంటారు. అదైనా దాన్ని చూసినాకనే కొంత అన్నారు. చూసినా కూడా 15 ఇంటికాడ చెప్తారు, వాడి పోయినా 12-13 అంటారు ఆ రంగుని బట్టి చూసి. అందుకని చాలా ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలు వేరు, చేస్తున్నటువంటి శాస్త్రాలు వేరు. ఇంకోటి ఏంటంటే సన్న బియ్యం ఇస్తారు సార్ మా కాడ ఇప్పుడు డీలర్లో. అసలు పందికొక్కులు కూడా ఆ వాసనకు రావేమో ఆ డీలర్ షాపులకు.
అంతేనా? అంత చండాలంగా ఉన్నాయి ఆ సన్న బియ్యం. ఈవెన్ అవి చూసి ఇంతకుముందు బంక బియ్యమే మంచిగా ఉండే అనేటటువంటి అవే తీసుకుపోతారు. అందుకని సన్న బియ్యం అనేది హాస్టల్లో మిగిలినాయి కదా ఇప్పుడు ఈ కరోనా టైంలో పిల్లలు లేక హాస్టల్ మిగిలినాయి. ఆ తర్వాత దాంట్లో మెయింటెనెన్స్ లేక మొత్తం పందికొక్కులు పురుగులు అన్ని పట్టినాయి కదా, అవన్నీ సేకరించి వాళ్ళు తెచ్చుకొని మళ్ళీ సివిల్ సప్లై తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ డీలర్ షాప్ కమ్మి జనానికి ఇచ్చేస్తారు. పెద్ద ఏమంటావు, ఎట్లుంది కేసీఆర్ చెప్పిన వ్యవసాయం? వ్యవసాయం అయితే ఏమన్నా మంచిగా లేదు సార్. రైతులు అయితే చాలా బాధలు పడి శ్రమల పడి వాళ్ళు ఒకసారి నమ్ముతారా కేసీఆర్ మాట? కేసీఆర్ నిఘ నమ్ముతారు. ఇక ఏవిడికి నమ్ముతారు? ఏం చేసిండని ఆ మాయమాటలు చెప్పి ఆ ఓట్లు వేయించుకుంటాడు. ఎక్కడ కరీంనగర్ ఏరియాలే కానీ కొద్దిగా నల్గొండకు వస్తే బాగుండు సార్ ఆయన. అంతేనా? దుమ్ము దులిపి వాళ్ళు నల్గొండ ఏమైనా చూస్తున్నా ఉదయ సముద్రం అన్నాడు, పనసు ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. కేసీఆర్ మాటలు నమ్ముతారు. రైట్. ఇక ఈనాడులో చూస్తే అందుబాటులోకి మరిన్ని రిజిస్ట్రేషన్ సేవలంటూ ఒక వార్త. టీఎస్పీఎస్సీకి తాత్కాలిక చైర్మన్ కృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ చేసిందట. పాపం విఠల్కి ఇస్తారేమో అనుకున్నారు. విఠల్ ఎలిజిబుల్ పర్సన్. 10లో 6 పేపర్లే. సంక్రాంతి తర్వాత బడులు తెరిచేందుకు విద్యాశాఖ కసరత్తు. జనవరి 2 నుంచి జూనియర్ కళాశాలలు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వీళ్ళు ర్యాలీలు తీసుకుంటే కరోనా రాదు. ఒకరినొకడు పట్టుకొని చేతులు పట్టుకొని జంటలు కట్టుకొని జై తెలంగాణ మాకే ఓటే అంటేనే కరోనా రాదు. బడిపోరగాలు బల్లే కూర్చుంటే కరోనా వస్తుందట. ఒక్క సంతకం 50,000 కొలువులు. జిఏడిలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తాం. ఈ ఒక్క సంతకంతోనే లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పిండు. ఈ ఒక్క సంతకం లేదు, బొక్క సంతకం లేదు. మన బక్కసారి ఇటు పోయిండో ఇప్పటి వరకు పత్తలేడు. ఇంటింటికి వెళ్తాం, బలోపేతం అవుతాం. ఈనాడు ముఖాముఖిలో భాజపా వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగట. ఇంటింటికి వెళ్ళురి. ముందుగా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి, టీఆర్ఎస్ వాళ్ళ ఇంటికి పోతున్నారు, మందిని తోలుకొచ్చుకుంటాం. డయల్ 100కు కొత్త అంగులు. బాధితులు ఉన్న ప్రాంతాన్ని క్షణాల్లో తెలుసుకునే ఏర్పాటట. డయల్ 100 అట. ఏది పోలీసు వాళ్ళకి కాస్త బలోపేతమైందంటారు. ఈనాడులో అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువైపోయినాయి ఫస్ట్ పేజ్లో. సో ఇది ఈనాడు. అయితే ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. 1,20,000 పోస్టులు పత్తాలేవు. 1,00,000కు పైగా పోస్టుల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్టాఫ్. అన్ని డిపార్ట్మెంట్లలో అరాకొర ఖాళీలే చూపిస్తున్న సర్కారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి దక్కిన కేడర్ స్ట్రెంత్ 6 ఏళ్లుగా ఏనాడు ఫుల్గా కనిపించడం లేదు. అందులో చాలా పోస్టులు ఊసులోనే లేవు. 2014 విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 5.20 లక్షల ఎంప్లాయీస్ క్యాడర్ స్ట్రెంత్ శాంక్షన్ అయింది. గవర్నమెంట్తో పాటు వివిధ కార్పొరేషన్లన్నింటిలో ఇందులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం 2.95 లక్షల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండాలి. కానీ కొన్ని విభాగాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని శాశ్వతంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం, 4th క్లాస్ ఉద్యోగాల భర్తీని అసలే పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో క్యాడర్ స్ట్రెంత్ భారీగా తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు లక్షల్లో ఖాళీలు లేనేలేవంటూ ప్రభుత్వం ప్రతి సందర్భంలో చేతులు దులుపుకుంటోంది. విభజన సమయంలో ఏపీ తెలంగాణ మధ్య ఉద్యోగుల విభజన పోస్టుల వారీగా పక్కాగా లెక్క తీశారంటూ ఒక వార్త. పోలీస్ ఎడ్యుకేషన్లో శాఖలోనే దాదాపుగా ఎక్కువ ఖాళీలు ఉన్నాయట. ప్రస్తుతం వివిధ డిపార్ట్మెంట్లో 43,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఏదేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పే లెక్కలకు ఇక్కడ ఉండే వాస్తవాలకు ఎక్కడ పొంతనుండదు. కేసీఆర్ ఈ గందరగోళమే. ఇన్ని పోస్టులు ఉన్నాయా, ఎన్ని ఉంటేది ముందుగాల భర్తీ చేయరాదు, ఎన్ని ఉంటేది ముందుగాల భర్తీ చేయి. ఇవి 48,000 ఉన్నాయి, లేలే మళ్ళీ లెక్కలు తీయాలి. ఎప్పుడు వస్తాయిరా నాయన ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి? అప్పటిదాకా ఇంకా గమ్మతి ముచ్చట ఏంటంటే ఇంకా కేసీఆర్ డ్రామా ఎట్లుంటుందో ఇప్పుడే చెప్తున్నా. రేపు ఎట్లుంటుందో మొత్తం కాయిదాలు ఈ ఆఫీస్ నుంచి ఆ ఆఫీస్కి సీఎం దగ్గరికి ఏరిన దస్త్రము, సంతకం పెట్టిండు, వెంటనే నోటిఫికేషన్లు విడుదల, అక్రమార్కులు హైకోర్టును ఆశ్రయించారు. ఇవన్నీ కథలు ఉంటాయి. మళ్ళా ఇవన్నీ కథలు ఉంటాయి. ఎన్నికలు అయిపోగానే పరీక్షల నిర్వహణ, పరీక్షల తేదీలు ప్రకటిస్తారు. ఇంకా రకరకాలు ఉంటాయి ఈ డ్రామాలు. ఇంకా ఇప్పటితో అయిపోలేదు. రాష్ట్రం వచ్చినప్పుడు శాంక్షన్ పోస్టులు 5.20 లక్షలు. ఇప్పుడు ఉన్న ఉద్యోగులు 2.95 లక్షలు మాత్రమే. ఇగో ఇట్లా ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఎంత? విభజన చట్టం ప్రకారం మనకు దక్కిన జాబ్స్ ఎన్ని? ఇప్పుడు ఈ లెక్కలు చూస్తే ఏం లాభం? ఖాళీలు కనిపిస్తున్నాయి కదా. విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రిని కూర్చుండబెట్టి ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే చెప్తుంది. అన్ని నోటిఫికేషన్ మిగిలిన ఎగిరేమన్నా ఉంటే తర్వాత వేసుకుంటేవా, అవి వేయకుండా మొత్తం అన్ని జమ అయ్యేదాకా వేయము. ఇవన్నీ డ్రామాలే. దేశం విదేశం పిఎస్ఎల్వి C-50 సక్సెస్. మన శాటిలైట్ మరోటి స్పేస్లోకి చేరింది. కొత్త కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-01 ఇస్రో రేస్ గుర్రం పిఎస్ఎల్వి రాకెట్ కేవలం 20 నిమిషాల్లోనే సక్సెస్ఫుల్గా నింగిలో చేర్చింది. ఇది 7 ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది. ఇండియా ప్రధాన భూభాగం అండమాన్ లక్షద్వీప్ను కవర్ చేస్తుందట. అంటే దీని ద్వారా ఇంటర్నెట్ సేవలు మరింత హై స్పీడ్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటాయి.
దేశం విదేశం ఏండ్లకేండ్లు నిరసనలు అంటే ఎట్లా చర్చలు లేకుండా నిరసనల్లోనే కూర్చుంటామంటే కుదరదని ఢిల్లీలో రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు కామెంట్ చేసిందట. పిల్లలు యువజనులకు వ్యాక్సిన్ అవసరం లేదు, కరోనా వ్యాక్సిన్ పిల్లలకు యూత్కు అవసరం ఉండకపోవచ్చని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ అన్నాడట. మెగా గో బ్యాక్ కంపెనీ ప్రతినిధులను ఎక్కడికక్కడ వెళ్లగొడుతున్న రైతులు, పరిహారం తేల్చకుండా ఊర్లో సర్వేకు వస్తున్న కంపెనీ వాళ్ళు ఆఫీసర్లు, భూముల్లో అడ్డగోలుగా హద్దుల జెండాలు, కోటిలింగాల నుంచి మల్లన్న సాగర్ దాకా 95 కిలోమీటర్ల పొడవునా సర్వే కెనాల్ పనులు. ఒక్కరికొక రూపాయి ఇయ్యలే, మొత్తం భూములు గుంజుకున్నారు. అలాగే కాలువలు తవ్వుడు ఏమనంటే గుంజుకుంటాం ఇంకా అని బెదిరించుడు. భూముల సర్వేకు కాలువలు తవ్వేందుకు ఊర్లోకి వస్తున్న మెగా కంపెనీ ప్రతినిధులపై ఆఫీసర్లపై రైతులు మరలబడుతున్నారు. పరిహారంపై తేల్చకుండా అడుగు పెడితే ఊరుకోమని హెచ్చరిస్తూ వెనక్కి పంపుతున్నారు. జేసీబీలు ఇతర వెహికల్స్కు అడ్డుపడి మెగా గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం కోటిలింగాల నుంచి మల్లన్న సాగర్ దాకా 95 కిలోమీటర్ల పొడవునా భూసేకరణ సర్వే కెనాల్స్ పైప్ లైన్ పనులు జరుగుతుండగా ఆయా జిల్లాల్లోని రైతులు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. తమ భూముల్లో తమ పర్మిషన్ లేకుండా పరిహారం ఎంత ఇస్తారో చెప్పకుండా పనులు చేయడం ఏంటని మండిపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 3వ టీఎంసీ పేరుతో మరోసారి ముంచాలని చూస్తే ఊరుకోబోమని తేల్చి చెప్తా ఉన్నారు. ఈ మెగా కృష్ణారెడ్డి అనేటోడు ఇప్పుడు ఆంధ్ర సంగమేశ్వరం కట్టి దక్షిణ తెలంగాణ ఎడారి చేస్తుండు. ఏడంగా వచ్చిన దానికి పైసలు ఈ కాళేశ్వరం కట్టిండు. ఈ పైసలతోటి కేసీఆర్ బినామీ ఎవరు ఈ మెగా కృష్ణారెడ్డి. ఇట్లా మోసం చేసి ప్రజల్ని మోసం చేసి తెలంగాణ ఎడారి చేస్తున్నటువంటి మెగా కృష్ణారెడ్డి అసలు వానికి ఒక్క కాంట్రాక్టు దక్కినా అత్యంత ప్రమాదం తెలంగాణకి. విలువైన భూములు ఎట్లిస్తాం? సిద్దిపేట పరిసరాల్లో ఎకరా ₹1 కోటి ఉంది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఎటు సరిపోదు. ఇప్పటికే ఒక కాలువ ఉండగా ప్యారలాల్గా మరో కెనాల్ తవ్వడం కరెక్ట్ కాదు. మొదటి కాలువ కోసం అనేక మంది రైతుల నుంచి తక్కువ రేట్లకు భూములు తీసుకున్నారు. మళ్ళీ రెండవ కాలువ కోసం రైతులను ఇబ్బంది పెడితే ఎట్లా? ముందుగానే 2 టీఎంసీలకు బదులు 3 టీఎంసీలు రీడిజైన్ చేసుకుంటే ప్రజాధనం వృధా అయ్యేది కాదు, రైతులకు ఇంత నష్టం జరిగేది కాదు. అందుకే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని చెప్పి రాజారాంగారి చంద్రారెడ్డి అంటా ఉన్నాడు సిద్దిపేట జిల్లా. ఇది ఇట్లుండే వరద సాయం లేనట్టే ఎలక్షన్ల తర్వాత ఇస్తామన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ ముచ్చటనే బంద్. నేను చెప్పలేదా ఆ రోజు? ఏమన్నాడు ఎవరు డ్రామారావు రోడ్ షోలో డిసెంబర్ 4 తారీఖు తర్వాత వరద సాయం మళ్ళీ చేయబోతున్నాడు కేసీఆర్. అది ఆయన నిబద్ధత, అది ఆయన గొప్పతనం అని చెప్పిండు. ఇవాళ ఎన్ని తారీఖు పెద్ద మనిషి? 18 తారీఖు. 18 తారీఖు దాకా ఎవరికో రూపాయి ఇచ్చింది లేదు. ఎలక్షన్ కోసమే కేసీఆర్, అంతే. ఎలక్షన్ కోసమే డ్రామాలు ఆడిండు. రేపు ఎలక్షన్ కోసమే ఈ ఉద్యోగాల డ్రామా, ఎలక్షన్ కోసమే పీఆర్సీ డ్రామాను కూడా ఆడుతూ ఉన్నాడు. ప్రజలారా ఇంకా కేసీఆర్ను నమ్ముతాం, ఇంకా ఈ డ్రామాలు నమ్ముతామంటే మనల్ని ఆగం చేసినట్టే అవుతుంది. ఆ డిసెంబర్ 7 నుంచి పంపిణీ చేస్తామని ఎలక్షన్ సభలో ప్రకటన. 2-3 లక్షల మందికైనా సాయం అందిస్తామంటూ మాట గాలికే. అప్లై చేసుకున్న కొందరికే పంపిణీ, సర్వే లేదు, సాయం లేదు. ఇంకో 7,000 మందే ఉన్నారన్న అధికారులు. 2.5 లక్షల మందికి పైగా ఎదురు చూపులు. ఇండ్లు కోల్పోయిన వారికి ఇప్పటికీ రూపాయి కూడా ఇయ్యని దుస్థితి. ఇంకా మీదికెళ్ళి ఏమైందంటే కేసీఆర్ ఎన్నికలప్పుడు చెప్తాడు, గత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పావుల పనికి పెట్టిరు, బారాన జేవులు వేసుకురని చెప్పిండు. ఈ దొంగ 90 పైసలు జేవులు వేసుకుంటుడు, 10 పైసలు అలా కార్యకర్తలకే, మళ్ళీ ఆ లబ్ధిదారులకు కూడా పోతలేవు. ఆస్తుల రిజిస్ట్రేషన్కి ఆధార్ అడగొద్దు, రాష్ట్ర సర్కార్కి హైకోర్టు ఆదేశం. ఎన్నిసార్లు చెప్పిందో పాపం. కులము, ప్యాను, ఫ్యామిలీ వివరాలు తీసుకోవద్దు. గిన్ని ఎందుకు తీసుకుంటుండో ఈ దిక్కుమాలిన పైన అంతా. సంగమేశ్వరం డిపిఆర్లో తప్పులు, ఏపీ పంపిన రిపోర్ట్లో వివరాలు ఏవి లేవన్న కేంద్రం. పూర్తి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ పంపాలని లెటర్ అట. ఈ కట్నంక పంపురు కేసప్పుడియాక. మా సన్నాసేమో పోయి ఫామ్ హౌస్లో పన్నాడు, వాడేమో కట్టుకొని పోవట్టి. ఏందో ఈ కథ ఏపీ గవర్నమెంట్ వాడు. సంక్రాంతి తర్వాత స్కూళ్ళు, కాలేజీలు ఓపెన్. 9-10తో పాటు ఇంటర్, డిగ్రీ స్టూడెంట్స్కే క్లాసులు. అలా మనమాడు చెప్పొచ్చు, మా తాత నేను బోను స్కూల్ కంటే మీకు కాదురా 9-10 వాళ్ళకి పెడుతుంది అన్నట్టుంది కథ. 6 పేపర్లతోనే 10th ఎగ్జామ్. సర్కారుకు విద్యాశాఖ ప్రతిపాదనలు. అవసరమైతే సిలబస్ కుదింపు. 1 నుంచి 8వ తరగతి వరకు క్లాసులు. ఎగ్జామ్స్పై అస్పష్టత అంటూ ఒక వార్త. ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు ఒకసారి 10వ తరగతి పరీక్ష రాయబెట్టాలి వీళ్ళతోటి. ఒక్కడు పాస్ అవుతాడు గురి, ఒక్కడు పాస్ కాడు. ఇక ఒక ఆయనేమో గీ క్వశ్చన్లు పెట్టాలి. భూములు రెవెన్యూ రికార్డులోంచి మార్చి ఎట్లా కబ్జా పెట్టాలి అని ఈ క్వశ్చన్లు పెడితే అద్భుతంగా రాస్తాడు మల్లారెడ్డి కాడి నుంచి మొత్తం అంతా. ఇగో ఇట్లా కబ్జా పెట్టాలి, ఇట్లా బెదిరియాలి, పోలీసు వాళ్ళని పెట్టాలి, డాగులు వేపియాలి, గూండాలను పెట్టాలి, దాని మీద దున్ననియొద్దు, ఇటువంటివన్నీ ఈ పరీక్షలు పెట్టాలి వీళ్ళకోసారి. అందరూ పాస్ అవుతారు డిస్టింక్షన్లో. ఇది వెలుగు దినపత్రిక. అయితే లోకల్ సమస్యలు ఉన్నాయి. లోకల్ సమస్యల్లో ఈమె పేరు ఒకసారి ఈ పేపర్ని. భారత రాజ్యాంగము ఏం చెప్పింది, ఈమె ఏం చెప్తా ఉందంటే ఈమె పేరు సుమతి, దిగజార్ల సుమతి.
బావోజిగూడెం మరిపెడ మండలం మహబాద్ జిల్లా. వీళ్ళ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నిక విషయంలో ఒక ఇష్యూ జరిగింది. ఇష్యూ ఏంటంటే గ్రామ పంచాయతీలో ఏకగ్రీవం చేస్తూ ఉన్నారు, ఎన్నికలు నిర్వహించాలి అనేది ఈమె వాదన. ఈమె టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, అంతే కదమ్మా? టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు తనకు అన్యాయం జరిగిందని క్యూ న్యూస్ను ఆశ్రయించింది. ఈ టీఆర్ఎస్ నాయకురాలు చెప్తున్నటువంటి మాట ఏందో ఒకసారి చెప్దాం. ఏం జరిగిందమ్మా క్లుప్తంగా చెప్పండి. ఎందుకు పెట్టాలన్నారు మీరు ఎన్నిక? పోయినసారి ఆమె ఉన్నది, ఈసారి కూడా ఆమెనే ఏకగ్రీవం చేస్తుంటే అట్లా వద్దు, వేరేటోళ్ళు కావాలి, మంచిగా చేయట్లేదని ఓటింగ్ కావాలని మేము పెట్టిన డిపి ఆఫీస్ లో పెడితే 3 రోజులలో నివేదిక ఇస్తామని అన్నారు, పంపించారు. దానికి ఇవ్వకుండా చేస్తుంటే మేము 2/2/2019 ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు ఎంపీడీఓ గారు. ఎంపీడీఓ కార్యదర్శిని పంపి చేయిస్తుండు. అయితే కార్యదర్శిని నేను అడుగుదామని మరి మాకు ఎంక్వైరీ చేయకుండా అడుగుదామని మేము ఎట్లా చేయిస్తారు ప్రమాణ స్వీకారం అని అడగడానికి మేము వెళ్ళినామండి. వెళ్తే సర్పంచి వాళ్ళ ఆడిబిడ్డ, ఆమె పేరు పద్మ, ఆమెను తీసుకొచ్చి నన్ను కొట్టించిండ్రు. మళ్ళా ఉప సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేయించే ఇప్పుడు హరినాథం అనే దిగజర్ల హరినాథం సన్నా బుచ్చిరాములు ఆయన నన్ను కొట్టి పక్కకు నెట్టేసిండు. పాలోళ్ళన్నట్టు పక్కకు నెట్టి నువ్వేవతివే ఇక్కడికి వచ్చేయడానికి నీకు ఏం హక్కు ఉంది, నీకు అడిగే హక్కు ఎక్కడిది అని దుర్భాషలు ఆడి నా సెల్లు గుంజుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. అయినా కూడా సెల్లు పోలేదు కానీ నన్ను కొట్టిండ్రు, తిట్టిండ్రు. ఇక్కడికి రావద్దు, నువ్వు ఇక్కడికి వచ్చి ఏమన్నా చేసినా కూడా దీని గురించి ఏదైనా చేసినా కూడా SC ST కేసు పెట్టి మిమ్మల్ని లోపల వేయిస్తామని బెదిరించారు. ఆ రోజు కూడా పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చామండి. ఇగో కానీ దీనికి కూడా పట్టించుకోవట్లేరు. అప్పుడు ఒక మాట చెప్పండి అమ్మా, ఇప్పుడు అభ్యర్థులు ఎవరు రంగంలో లేకపోతే ఒక్క అభ్యర్థి ఉంటే ఏకగ్రీవం చేస్తారు. కానీ నేను పెట్టినా కాబట్టి వాళ్ళు విచారణ అయినా చేయాలి కదా. నువ్వు పెట్టినటువంటి అభ్యర్థి ఆమె అమ్ముడు పోయిందా ఏం చేసిందా అనేది ఆధారాలు ఉంటే అమ్ముడు పోయింది, ఈ ఎలక్షన్ రద్దు చేయాలని అనడం సబబు. కానీ ఎలక్షన్స్ పెట్టాలే, నీ క్యాండిడేట్ లేడు కదా. క్యాండిడేట్ లేకుంటే విచారణ చేయాలి కదండి. విచారణ అయినా చేయాలి కదండి. విచారణ చేస్తారు. విచారణ చేయలేదు కదండి. మరి ఇంతవరకు మా గ్రామానికి వచ్చింది లేదు, విచారణ చేసింది లేదు, ఏది లేదు. జనరల్ గా ఏముంటదంటే అభ్యర్థులు ఎవరు రంగంలో లేకపోతే ఒక అభ్యర్థి ఉంటే ఏకగ్రీవం అయిపోతుంది. లిఖిత పూర్వకంగా పెడితే ఓటింగ్ ఉన్నది కావాలని మళ్ళీ అనౌన్స్ కూడా చేసిండ్రు, టీవీలో కూడా అనౌన్స్ చేసారు. ఎవరైనా లిఖిత పూర్వకంగా మీరు పెట్టండి, కార్యదర్శి వితౌట్ కార్యదర్శికి ఇచ్చినా కూడా మీకు ఓటింగ్ పెట్టే సదుపాయం ఉంది అని టీవీలలో కూడా ఇచ్చిండ్రు. కాదమ్మా, నామినేషన్ వేసింది ఒక్కరే, ఓటింగ్ ఎవరి మీద పెడతారు? 8 మంది వేసిండ్రు. మరి అందరు విత్డ్రా చేసుకురు అమ్మా. చేసుకున్నారు కాబట్టి మరి మేము పెట్టినాం, మాకు ఓటింగ్ కావాలి, మరి మీరు విచారణ చేస్తే వాళ్ళు చాలా మంది చెప్పేటోళ్ళు ఉన్నారు. డబ్బులు అభ్యర్థికి నోటాకు మధ్య పెట్టారన్నా ఓటింగ్, అంతే కదమ్మా మీరు చెప్పే మాట. నోటాకని కాదండి, ఇప్పుడు వచ్చి అడిగితే విచారణ చేస్తే మళ్ళా నామినేషన్ వేస్తారు. నామినేషన్ మళ్ళా పెట్టేది ఉండదండి, వాళ్ళే కాదు. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసి మళ్ళా నామినేషన్ వేసి మళ్ళా పెట్టే రూల్ ఉందండి. అవునమ్మా, నేనేమంటున్నా, ఇప్పుడు అవకాశం ఉంది తల్లి, నువ్వు చెప్పిందని నోటా వర్సెస్ అభ్యర్థి ఇది పెట్టే అవకాశం ఉంది ఒకవేళ పెట్టాలనుకుంటే. అసలు అక్కడ క్యాండిడేటే లేనప్పుడు, వేరే క్యాండిడేట్ లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాం తల్లి? నీకు ఎలక్షన్లు పెడతా అంటే మళ్ళీ నేనే ఆపోజిట్ గా నైనా ఉందును, నువ్వే వేయాల్సిందే అప్పుడే నామినేషన్. అవును, మీ అభ్యర్థి చక్కగా లేక నూతన పంచాయతీ చట్టం ప్రకారంగా ఇట్లా అభ్యర్థి అమ్ముడు పోతే మళ్ళా ఎలక్షన్ పెట్టి అందుకే మేము ఎవరు అన్నారు చట్టం నూతన పంచాయతీ చట్టం ప్రకారంగా ఇప్పుడు రద్దు చేసి కొత్తగా మళ్ళీ ఎలక్షన్లు పెడతామని. ఏది కాగితం ఏది? నూతన పంచాయతీరాజ్ చట్టం కాగితం ఏది ఉందా? టీవీలో న్యూస్ వినుడు కాదు, నా మాటలు వద్దు, కాగితం కావాలి. ఏది? నూతన పంచాయతీరాజ్ చట్టంలో న్యూస్ ఉంది. లిఖితపూర్వకంగా రాసిన ఇచ్చినా కూడా దాన్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు పెట్టే రూల్ ఉందండి. మరి అవన్నీ పెట్టి మీరు కోర్టుకు పోవచ్చు కదా. ఆ కోర్టుకు వెళ్ళాలి. మొన్న ఉమేష్ చంద్రకు ఫోన్ చేసినామండి, రమ్మన్నారు కానీ ఎట్లా పోవాలనేది తెలవట్లేదు.
ఓకే రైట్ తల్లి, మీ సమస్య కాస్త చట్టాలతో చుట్టూ ముడిపడి ఉంది. అవును సార్. అవి చూసిన తర్వాత దీనిపైన నేను స్పందిస్తా. ఆలోపు మీరు ఉమేష్ చంద్ర గారితో మాట్లాడండి. మేము సమాచారంలో పెట్టినాం సార్, పెడితే మేము కాదు సార్, చెరుకుపల్లి- ఇది ఈ 3 రోజులలో ఇస్తాం అన్నది దానికి సమాధానం ఇంతవరకు కరెక్ట్ ఎట్లయితే చెరుకుపల్లి భద్రకాల మీద మేము పిటిషన్ ఇస్తే చంద్రకళ ఎంక్వైరీ చేసి తప్పుడు సమాచారం ఇచ్చారు మాకు. చేసినామని రాకున్నా నువ్వు కూడా గ్రామ సభ చేసినామని ఉత్తరాలు సంతకాలు పెట్టించి సార్ వీటికి వాటికి ఏ సంబంధం లేదు. గ్రామస్తుల సంతకాలకు ఒకసారి చూడండి. రైట్, మీరు మీ గ్రామాన్ని ఎందుకు వదిలిపెట్టారు అది చెప్పండి ఫస్ట్. మాకు సార్ నన్ను సర్పంచ్ భర్త అజ్మీరా రెడ్డి ఎంపీడీఓ ఆఫీసులో పట్టుకొని నన్ను నీ భార్య మా మీద డిపి ఆఫీసులో కేసు వేస్తాదిరా, మీకేం అర్హత అని కొట్టి నా బండి సెల్ ఫోను 18,000 రూపాయలు ఉన్న బ్యాగు గుంజుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టింది సార్. పెట్టి స్టేషన్లో నాది కేసు చేయట్లేదు, నా బండి ఇవ్వట్లేదు, 18,000 రూపాయలు ఇవ్వట్లేదు, అన్ని అట్లా అక్కనే 100 నెంబర్కు 10 సార్లు ఫోన్ చేసిన మాకు ఆపద వచ్చిందని, మెసేజ్లు వచ్చినాయి మాకు. కానీ మాది పట్టించుకోవట్లేదు సార్. మాకు మా దగ్గరికి రాలేదు, ఇంతవరకు మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేరు. మీరు 100 నెంబర్కి ఫోన్ చేసినామని పిటిషన్లలో ఎందుకు రాస్తారు అని మమ్మల్ని పోలీసులు కూడా ఇబ్బంది పెడుతుండ్రు. మీకు పెట్టే అధికారం లేదు, మీకు చేసే అధికారం లేదు అని మాట్లాడుతుండ్రు. నా బండి స్టేషన్లో ఇప్పుడు కూర్చుకోరు సార్, ఇప్పుడు ఆనే ఉంది. మొన్న కూడా నువ్వు కొట్టిన దాని గురించి కేసు చేయట్లేదని నేను పెడితే నా దాని మీద నేను పెట్టిన పిటిషన్ మీద ముద్ర వేయడానికి వాళ్ళు మేము వీడియోలు ఇస్తేనే చేస్తామని వాళ్ళు పెట్టిన దాని మీద సంతకం పెట్టించుకొని నాకు ఇచ్చిండ్రండి పిటిషన్. వాళ్ళు ఇచ్చిన దాని మీద జిరాక్స్ మీద నాకు సంతకం వాళ్ళు నా సైన్ తీసుకున్న తర్వాతనే నేను ఇచ్చిన పిటిషన్ మీద ముద్ర వేసి ఇచ్చారు. రైట్ అమ్మా, నాకు ఇది కొంచెం ఏంటంటే చట్టాలకు మీకు కొంచెం సంబంధించిన డిక్లేర్ ఎందుకంటే అమ్మా నేను ఒకసారి ఉమేష్ గారితో మాట్లాడి దీంట్లో వ్యవహారంలో చెప్తా. ఇప్పుడు పూర్తి స్థాయిలో తెలియనప్పుడు మాట్లాడడం భావ్యం కూడా కాదు, మీరు వెయిట్ చేయండి. సో నెక్స్ట్ అక్కడ మీరు రిటైర్డ్ ఆర్మీ పర్సన్ సంబంధించినటువంటి సమస్య ఇంకొకటి తుంగతుర్తి ప్రాంతంలో ఉంది. తిరుమలగిరి చెప్పండి. ఆ పేరు మోదు కొండలరెడ్డి, సన్ ఆఫ్ రామరెడ్డి, తిరుమలగిరి మండలం. ఓకే, నాకు 1991లో ఆర్మీ తరపు నుంచి 15 ఆగస్టుకి ఇచ్చింది సార్. నందపురం గ్రామంలో 5 ఎకరాలు. ఆ తర్వాత దాన్ని నేను చెట్లు కొట్టి చేపించుకుంటూనే ఉన్నా. పక్కకున్న మాత్రం వేస్ట్ ల్యాండ్ కాబట్టి పక్కకున్న యాదవ్స్ వాళ్ళు ఒక కౌలు ఇస్తానని మేపుకుంటానని చూసుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత కూడా అన్ని నాకు దగ్గర నేను పాస్బుక్ గీస్బుక్ అన్నీ ఈ పాస్బుక్ కూడా ఇచ్చింది సార్. ఇప్పటిదాకా రైతు బంధు పడుతున్నాయి, ఏమంటారు ప్రధానమంత్రి కిసాన్ కూడా పడుతున్నాయి. ఈ పాస్బుక్ ఇవ్వమంటే ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఏంది మీ ప్రధాన సమస్య ఏంది? ఈ కొత్త పాస్బుక్ ఇస్తలేరు. మరి భూమిలో కబ్జాలు ఎవరున్నారు? నేనే ఉన్నాను సార్. కౌలుకు ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన బొమ్మంటే పోతలేడా? పోతలేడు. భూమి మీద పోమంటే నేను పోయి ట్రాక్టర్ పోయి దున్నినాను. దున్నినాక పాస్బుక్ ఇస్తున్నాడు. ఆ ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఇంకో ఎంఆర్ఓ వచ్చిండు, ఆయన ఇస్తానని మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ ఈ పాస్బుక్ టర్కాయిస్తాను. ఒకసారి ఇవ్వండి. ఇప్పుడు కొన్ని పాస్బుక్లు ఇస్తామని చెప్పినారు కదా? ఇస్తలేరు సార్. ఇస్తాం అంటున్నారు కదా. మీ తహసీల్దార్ గారిని కలిసిరా మీరు? కలిసినాం సార్. ఏమన్నాడు? ఇస్తాం సార్ అన్నాడు. తర్వాత 2-3 నెలల తర్వాత ఈయన నేను కొన్నట్టుగా రాసిండు సార్. ఇక ఇది సార్ నువ్వు కొన్నావా? నేను అమ్మినట్టుగా రాసిండు. అలా దస్తూరి లేదు, అది లేదు. ఈ సంతకం ఎవరిది? నాది అని ఫోర్జరీ, అది నాది కూడా కాదు. ఒరిజినల్ సంతకం ఏది? నువ్వు ఒక తాన పెట్టి సంతకం పెట్టు. లేకపోతే నీ ఒరిజినల్ సంతకం ఏదన్నా ఉంటుంది కదా, చూపించు. సేమ్ ఉన్నాయి కదా అవి ఇవి? అది సేమ్ సేమ్ అది కానీ ఫోర్జరీ కానీ. మా మిస్సెస్ సంతకం ఈ సంతకం 2 సేమ్ ఉన్నాయి కదా. ఇది విమల ఎవరు? మా మిస్సెస్ అని పేరు రాసింది సార్. ఇది ఏ రోజు జరిగింది? ఇది ఈ 99లో కొన్నట్టుగా రాసుకున్నాం సార్. ఇప్పుడు పోనీ వాళ్ళకి ఇచ్చిరా పాస్బుక్లు? ఇవ్వలేదు. ఇప్పటి వరకు ధరణి నా పేరు మీద అన్ని నా పేరు ఉన్నాయి. 1B అన్నీ వస్తున్నాయి సార్. మీ తహసీల్దార్ గారి ఫోన్ నెంబర్ ఉందా? లేదు సార్. ఎక్కడ, ఏ మండలం ఇది? తిరుమలగిరి మండలం. రవి సరే నేను మాట్లాడతా పెద్ద ఒకటి. సో మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఇక
ఆంధ్రజ్యోతి. మరి వారం లోపల సమస్యలు పరిష్కరించేది ఉంటే 3 నెలలు ఏం చేసినట్టు మీరు? క్రయ విక్రయదారుల ఆందోళన చెందొద్దు, పారదర్శకంగా యూజర్ ఫ్రెండ్లీగా ధరణి, రియల్ అక్రమాలు అరికడతాం. ఎవరు అరికట్టాలి? అక్రమాలు చేసేదే మీరు కదా, దోపిడీ చేసేటోడే దోపిడిని అరికడతాం అన్నట్టు. ఇంకా మంత్రి మల్లారెడ్డి ఏమంటుండంటే తెలంగాణ రాష్ట్రంలో భూ కబ్జాలు తగ్గిపోయినాయట, దొంగే దొంగ అన్నట్టు. అమలు ఆపుదామా? సాగు చట్టాలపై సుప్రీం ప్రశ్న, వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వం. ఆపేస్తే రైతులు చర్చలకు రారన్న ఏజీ. చట్టాల చట్టబద్ధతపై ఇప్పుడు తేల్చాం, ముందుగా రైతుల నిరసనపైనే విచారణ, నిరసన రైతుల హక్కు, కానీ రవాణా రాకపోకలకు అంతరాయం కలగరాదు. నిష్పాక్షపాత కమిటీ మా ఆలోచన, సుప్రీం. ఎంఎస్పీపై లిఖిత హామీ ఇస్తాం తోమర్. చలిని తట్టుకోలేక మరో రైతు మృతి చెందిందట. పంజాబ్ హర్యానా రైతులు చేస్తున్నటువంటి ఉద్యమం ఇక వీడికి వచ్చింది. సుప్రీంకోర్టే జోక్యం చేసుకుంది, కాకపోతే కేంద్ర ప్రభుత్వం చేసుకోవాలి ఇది. ఐఐటి ఫ్యాకల్టీ నియామకాల్లో రిజర్వేషన్లు ఎత్తేయండి, ఇవి జాతీయ ప్రాముఖ్యం ఉన్న సంస్థలు, ఉత్కృష్ట సంస్థల జాబితాలో చేర్చండి. కేంద్రానికి 8 మంది సభ్యుల కమిటీ సిఫార్సు. విద్యాశాఖకు జూన్ 17న నివేదికల సమర్పణ సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చిందట. ఏంది? ఐఐటి ఫ్యాకల్టీ నియామకాల్లో రిజర్వేషన్లు ఎత్తేయండి, కేంద్రానికి 8 మంది సభ్యుల కమిటీ సిఫార్సు అట. అంటే రిజర్వేషన్లు ఉంటే క్వాలిటీ ఉండదన్నట. ఏందో మరిగా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీలంతా సపోర్ట్లు కొట్టరు. ఇక ఏడుకొచ్చిందో చూడరు కథ. 50,000 కొలువులకు ఒకేసారి నోటిఫికేషన్లు, జోనల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు, యుద్ధ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేస్తాం. 6 ఏళ్ల పదవి కాలం సంతృప్తినిచ్చింది గంటా చక్రపాణి. పని ఏం చేయలేదు కాబట్టి సంతృప్తినే ఇస్తారు సార్. టీఎస్పీఎస్సీ యాక్టింగ్ చైర్మన్గా కృష్ణారెడ్డి నియామకం అయిపోయింది. రాజధాని అమరావతిపై రెఫరెండానికి సిద్ధమా? ఇది ఏపీ రాజధానికి సంబంధించినటువంటి అంశం. కమ్యూనికేషన్ శాటిలైట్ సక్సెస్ పిఎస్ఎల్వికి సంబంధించి ఇక 3 ఐపీఎస్లను పంపాల్సిందే. బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం మరో లేఖ, ఇది సమాఖ్య ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమన్న సీఎం మమతా బెనర్జీ. టీఎంసీ ప్రాథమిక సభ్యత్వానికి నంబర్ 2 సువేందు అధికారి రాజీనామా, అదే బాటలో మరికొందరు సీనియర్లట. ఆడ పశ్చిమ బెంగాల్లో రాజకీయాల జడి. వీళ్ళేం నేతలు? రాష్ట్ర నాయకుల తీరుపై ఏఐసీసీ నేతల మండిపాటు. పీసీసీ చీఫ్ ఎంపికకు జోరుగా పైరవీలు, తమకివ్వాలని ఇతరులకు వద్దని. తెలంగాణ పీసీసీకి ఏపీ నుంచి కూడా ఒత్తిళ్లు. కేసీఆర్తో పొత్తుకు మరికొందరు సూచనలు. అధిష్టానానికి తలనొప్పిగా ఎంపిక వ్యవహారం, ఢిల్లీకి రావద్దంటూ నేతలకు ఆదేశం. మేడం మదిలో ఏముందో 5 పేర్లతో షార్ట్ లిస్టు, సోనియాకు జాబితా. రేవంత్, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబులపైనే దృష్టి అట. పీసీసీ రేస్ ఇది. రుణ యాప్లకు మరొకరు బలి. నిర్వాహకుల వేధింపులతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ బలవన్మరణం, 70,000 అప్పు తీర్చాలంటూ ఒత్తిళ్లు. కుటుంబ సభ్యులకు ఫోన్ బెదిరింపులు, 7 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం వచ్చినా చేరకుండా తీవ్ర నిర్ణయం అంటూ ఆన్లైన్లో యాప్లతో లోన్లు తీసుకుంటే ఈ పరిస్థితి ఉందట. ఇక ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆజ్కి బాత్, మన వల్ల కాదనుకోవడం, ఓడిపోతానేమో అన్న భయం, రాజీ పడిపోయే తత్వం, ఇక కష్టపడింది చాలే అనుకోవడం, ఈ ఆలోచనలే నువ్వు గెలవకుండా చేస్తాయి. వీటిని అధిగమించు, విజయాన్ని నిన్ను వెతుక్కుంటూ వస్తుందంటూ ఆదాబ్ హైదరాబాద్ కోర్టు వాళ్ళది. ఇక భారత్ మా మిత్రదేశం, మా స్వతంత్రం కోసం పోరాడింది. వర్చువల్ సమావేశంలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా అంటూ ఏదైతే 1971లో తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ ఏదైతే ఉందో వీటిపైన జరిగినటువంటి భారత్ యుద్ధం చేసింది, పాకిస్తాన్ పైన చేసి తూర్పు పాకిస్తాన్కు విముక్తి కల్పించింది. ఆ పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ అయింది. ఆ రోజు ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి నిర్ణయంతో బంగ్లాదేశ్కు స్వతంత్రం వచ్చింది. సో ఇందిరాగాంధీని కూడా అటల్ బిహారీ వాజ్పేయి దుర్గామాతతో పోల్చినటువంటి పరిస్థితి. అక్కడ రైతులకు నిరసనలు తెలిపే హక్కు ఉంది, అదే సమయంలో చర్చలకు కూడా రావాలి. రైతుల నిరసనలు ప్రాణ ఆస్తి నష్టాలు కారణం కారాదు, రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ అంటూ ఒక వార్త 8వ పేజీలో. ఇక గగన విజయం, ఇస్రో చరిత్రలో మరో మైలురాయి, సమాచార సాంకేతిక రంగంలో మరింత దూకుడు, నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి C-50 రాకెట్ ప్రయోగంతో మెరుగైన బ్రాడ్బ్యాండ్ సేవలంతా ఉంటాయని 8వ పేజీలో వార్త. ఇక ధరణి పోర్టల్ పుణ్యమాని లోన్లు రావు, ఈసీలో కొన్నవారి పేరుతో సరి, లింక్ డాక్యుమెంట్ వివరాలు ఫట్టు, జైంట్గా క్రయ విక్రయాలకు చెక్కు, కుప్పకూలనున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కుప్పకూల్చాలనేదే కేసీఆర్ లక్ష్యం కదా. ఆధార్ అడగొద్దు, వ్యక్తిగా వివరాలు ఎందుకు నమోదు చేస్తున్నారు, ప్రభుత్వానికి హైకోర్టు వార్నింగ్ అంటూ ఆ ధరణికి సంబంధించింది. ఇక కరోనా మూలాలకై అన్వేషణ, వుహాన్కి WHO శాస్త్రవేత్తలు పరిశోధించడానికి 10 మందితో బృందం పోయిరట. ఆగని అక్రమ నిర్మాణాలు, ముత్వెల్లిగూడలో వెలుగు చూసిన వైనం పట్టించుకోని అధికారులు కూల్చివేస్తాం, కార్యదర్శి వేణుగోపాల్ స్పందించని ఘట్కేసర్ తహసీల్దార్కి తెలియదా, ఆయనకు రావాల్సింది ఆయనకు వస్తుంది. మహిళలపై చిన్న చూపు, షీ టాయిలెట్ నిర్మాణంపై సంవత్సరం కాలంగా ఉదాసీనత, ఆర్భాటం తప్ప ఆచరణ ఎక్కడ, కాంట్రాక్టర్ల నిర్లక్ష్య వైఖరి, బహిరంగ విసర్జనశాలలుగా మారిన కంటైనర్లు, దుర్గంధంతో నానా అవస్థలు పడుతున్న జనమట.
చింపేసి ఫ్లెక్సీ అడ్డం కట్టిరయ్యా. తెరాస ప్రభుత్వమా కల్వకుంట్ల ప్రభుత్వమా? మీకెందుకు డౌట్? ఇంకా కల్వకుంట్లదే. లక్ష్మణ్ అట్టుడికిన ఉస్మానియా ఓయూలో విద్యార్థి సురేష్ యాదవ్పై దాడి, క్యాంపస్లో ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు, బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పరామర్శ, పలువురు విద్యార్థి నాయకుల ఆందోళన అంటూ నిన్న సురేష్ యాదవ్ ఉద్యోగాల భర్తీ విషయంలో కానీ ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత చర్యలపైన ప్రతిసారి గలమెత్తుతాడు. ఆ సురేష్ యాదవ్ పైన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలు పోయి దాడి చేసిన నేపథ్యంలో కేసు పెడితే పోలీసు వాళ్ళు ఉల్టా అయిన మీదనే కేసు పెట్టే ప్రయత్నంలో ఉర్రట. నిన్న ఆందోళన జరిగింది. ఈ దాడిని మేము ఖండిస్తా ఉన్నాం. కేసీఆర్ ఒక్కడే మనగాడ? అరవపల్లి సభలో తీన్మార్ మల్లన్న సూటి ప్రశ్న. తెలంగాణ ఉద్యమంలో నడిమింట్ల దూరిండు, తానే పెద్ద తోపు లెక్క కటింగులు ఇస్తుండు, వాస్తవాలు చెప్పడానికే నా పాదయాత్ర, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. నిన్న అరవపల్లిలో మనం మాట్లాడినటువంటి సభ ఉంది, దానికి సంబంధించినటువంటి వార్త. కేసీఆర్ ఏం చెప్పిండంటే మొన్న సభలో తెలంగాణ లేకపోతే సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. జయశంకర్ సారు కాలోజీ అంతుతోలేగా నేను పుట్టకపోతే ఎవరిని చేసుకుందు అన్నట్టు. ఇది కేసీఆర్ కథ. ఇది ఇట్లుంటే సాక్షి భారత్ 233 6 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్. ఇక ఫైజర్ టీకాతో అలర్జీ వస్తూ ఉందట. అమ్మో పులి, పత్తి చేనులకు వెళ్ళాలంటే వణుకుతున్న రైతులు. అంతేందుకు తెలంగాణలో పోలీస్ స్టేషన్కి పోవాలన్నా ఎంఆర్ఓ పులి నోట్లే పడి బయట పడవచ్చు, కానీ ఇలా వీళ్ళ నోట్లే పడితే అసలు బతికే పరిస్థితి ఉండదు. ఇక చీకటి పడితే ఇల్లు దాటని స్థానికులు, ఒంటరిగా రోడ్డుపై వెళ్లాలంటే జంకుతున్న జనం. భయం గుప్పిట ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద పులులు తిరుగుతూ ఉన్నాయట. ఆధార్ అడగొద్దు, కులం వివరాలు కోరొద్దు, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్పై హైకోర్టు అట. హైకోర్టు వ్యాఖ్యలు. ఈ 10th 6 పేపర్లే ఉంటాయని చెప్పి 10వ పేజీలో వార్త. తాత్కాలికంగా ఆపండి, ఏది అహింసాయుత నిరసన తెలిపే హక్కు రైతులకు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక బంగ్లాతో 7 ఒప్పందాలట. బంగ్లాదేశ్కు స్వతంత్రం వచ్చిన సందర్భంగా 7 ఒప్పందాలు ఉన్నట్టున్నాయి. ముందే వచ్చిన సంక్రాంతి, బీసీ పాలక మండల ప్రమాణ స్వీకారోత్సవంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ దేశంలోనే కొత్త చరిత్రకు శ్రీకారం. మహిళాభ్యుదయంలో కొత్త అధ్యాయం, బీసీల జీవితాలను మారుస్తానని మాట ఇచ్చా, నిలబెట్టుకున్నా. ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు యత్నాలు, తమ భూముల ధరలు కాపాడేందుకే ఆందోళన అంటూ అమరావతిలో చంద్రబాబు చేస్తున్న దానిపైన కౌంటర్. ఫ్రాన్స్ అధ్యక్షుడికి కరోనా, వారం పాటు సెల్ఫ్ ఐసోలేషన్. కేసీఆర్ ఉంటే రానియకపోవు కానీ లేడు కదా. నిప్పులు కక్కుతూ నింగిలోకి విజయవంతంగా పిఎస్ఎల్వి. ఇది అడ్వర్టైజ్మెంట్ లుక్ ఉంది, అది చూస్తుంటే అట్లే అనిపించింది. పిఎస్ఎల్వి సక్సెస్ సంబంధించినటువంటిది. ఇక మేడం ఏంది ఈ దారి? యాదాద్రి రహదారి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న టెంపుల్ సిటీ రహదారులు. టెంపుల్ సిటీ రహదారులు ఇట్లా ముస్తాబు అవుతున్నాయట. ఇప్పుడు దీంతో కడుపు నిండుతుంది, దీంతో మొత్తం చదువులు పెరుగుతాయి. ఏందో ఈ తలకాయ లేని మనిషి. ఏంది జనవరి నుంచి బడిగంట. తొలుత 9-10 తరగతులు, జూనియర్ కాలేజీ ప్రారంభం, 3 నెలల పాటు తరగతులు, ఆ వెంటనే వార్షిక పరీక్షల నిర్వహణ. ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన. మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. ఇక పుట్టుకునే సబితా ఇంద్రారెడ్డి ఫోటో వేస్తే ఆమె హైలైట్ అవుతుంది కదా, అందుకే బడిపిల్ల ఫోటో వేసారు. కేటీఆర్దో లేకపోతే కేసీఆర్దో పడుతుంది కానీ వీళ్ళు ఫోటో వాళ్ళు పడి ఏ మంత్రిది పడదు. జూన్లో ఎంసెట్. ఆర్టీసీ కార్గోలో అంకాపూర్ చికెన్. టీఎస్ఆర్టీసీ సరికొత్త ప్రయత్నం సక్సెస్. హైదరాబాద్ నుంచి అత్యధిక ఆర్డర్లట. అంకాపూర్కి వెళ్ళి చికెన్ తెమ్మంటే తెస్తారట. ఇక డెలివరీ బాయ్స్ ఇప్పుడు ఆర్టీసీ డెలివరీ ఓ పని చేయరి. ఆర్టీసీ బస్సులను కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి వీటిని ఏంటి లాడ్జీలు చేయరుకే. ఎవరికైనా మాకు నిద్ర వస్తుందంటే యాడికి పంపాలి, బస్సు పలానా కాడికి ఆడపోయి పంటారు. ఇక ఏమున్నది ఆర్టీసీ, ఏడికి పోయింది ఆర్టీసీ? రోడ్డు రవాణా సంస్థన అది ఇంకేమైనా చేస్తేవా కేసీఆర్? ఇక మెల్లగా ఇప్పుడు ఆర్టీసీని చంపాలంటే ఏదో కథ చేయాలి కదా. ఇప్పుడు కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క అనాలి, కరుస్తుంది అనాలి, గజ్జి కుక్క అనాలి అని చంపేయాలి. అప్పుడు ఎవడేమనుకోడు. ఇక గిదే ఆర్టీసీని ఇంకో 2 ఏళ్లలో ఖతం చేస్తాడు ఆర్టీసీని. అంకాపూర్ చికెన్ తెస్తాడట. మరి వైన్స్లకు కూడా పెట్టి అట్లే. ఇక కండక్టర్ డ్రైవర్లను కూడా పబ్లిక్ చెప్తే వైన్స్లో పలాంది కొనుకరాపోని పబ్లిక్ ఆర్డర్ చేస్తే తీసుకొచ్చి ఇస్తారు. ఇక ఏం పని చేస్తేవి కండక్టర్ల డ్రైవర్ల పరిస్థితి. కూరగాయల సాగు అర్జన కూరగాయల బండి అంటుండే కేసీఆర్. మళ్ళీ కూరగాయల బండి అని చెప్తా ఉన్నాడు. రూపాయికి 3 రెట్లు వస్తాయట. రూపాయి పెడితే 3 రూపాయలు వస్తాయట కేసీఆర్ వ్యవసాయం. కళ్యాణం వైభోగమే. కరోనా కష్టాల్లోనూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. నిరుడు కంటే ఈసారి 33,000 మందికి అధికం. ఇక
ఇక కళ్యాణ లక్ష్మి అని పథకం పెట్టిండు. ఏం చెప్పిండు కేసీఆర్ అంటే పెళ్లి పత్రిక ఎంఆర్ఓ గారికి ఇవ్వగానే ఎంఆర్ఓ గారు వచ్చి వెంటనే చూసుకొని నువ్వు తాళి కట్టే లోపల పిల్ల చేతిలో పెడతాడని చెప్పాడు. ఇది కాకుండా పెళ్లి చేసుకున్నోళ్ళు పిల్లగాడు పుడితే తీసుకుపోయి ఎంఆర్ఓ చేతిలో పెడుతురు మా పిల్లగాడు అని చెప్పి పత్రిక బదులు పిల్లగాని చేతిలో పెడితే కళ్యాణ లక్ష్మి ఇవన్నీ ఒకే కాడికి వచ్చింది. సిగ్నల్ ఇక ఫుల్. కొత్త ఏడాదిపై కోటి ఆశలు, ఉద్యోగాలు పెరుగుతాయి, 40% మందిలో విశ్వాసం ఉందట. కేసీఆర్ మాటల మీద ఉండొచ్చు. 5 ఏళ్లలో 5 లక్షల మందికి మహీంద్రా గ్రూప్ శిక్షణ బలహీన వర్గాల కోసమట. వాట్సాప్ వెబ్లోనూ కాల్ ఆప్షన్ త్వరలో అందుబాటులోకి వస్తూ ఉందట. ఇక వాజులేని మళ్ళా చలికాలం వాజులేని రోజుకుంటా ఉంది మేడం. సో ఇది వాళ్ళ మార్నింగ్ న్యూస్ మిత్రులారా. కాసేపట్లో మన పాదయాత్ర ప్రారంభం కాబోతా ఉంది. అరవపల్లి నుంచి నకరేకల్కు వెళ్ళిపోతూ ఉంది. నకరేకల్ మధ్యలో ఏమో దూరం ఉంది, శాలిగౌరారం ఉంది. ఎన్ని కిలోమీటర్లు శాలిగౌరారం? 15 అంటే దాదాపుగా 2 గంటల ప్రాంతంలో శాలిగౌరారంలో మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత నకరేకల్లో సాయంత్రం 7 గంటలకు సభ ఉండబోతా ఉంది. ఇది ఇవాల్టి మా పాదయాత్రకు సంబంధించినటువంటి అప్డేట్. ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. ఇవి ప్రజల కష్టాలు. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ తీర్మార్ మల్లన్న. జర్నలిజం జెండెత్తుకొని ఇగ గదులుతున్నవాడు, అక్రమార్కుల గుండెల బాణం ఎక్కుపెట్టినాడు, సబ్బండ వర్గాల సమర శంఖమై సాగుతున్నవాడు, కోట్ల గొంతుల కోసను గెలిపిన గొంతుకైనాడు. ఉద్యమాలతో పురుడు పోసుకున్న తెలంగాణలోనా, ఉద్యమాలతో పురుడు పోసుకున్న తెలంగాణలోనా తగాపడ్డ ఈ బాంచను బతుకుల భరోసా మల్లన్న. అర యుద్ధం యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా, సిద్ధంగమ్మన్నది మన తెలంగాణలోనా, సిద్ధంగమ్మన్నది మన తెలంగాణలోనా. ప్రజల పక్షమై పేదల తరపున గలం ఎత్తినాడు, ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళని కొట్లాడుతున్నవాడు, నిప్పు కనికల్లె నిజాన్ని జాటే నిక్కు తెచ్చటోడు, కడు పేదల కష్టం తెలిసి కను విప్పై కదిలిండు, పిడికిలెత్తిగ జాగో అంటూ జనం మధ్యలోనా, పిడికిలెత్తిగ జాగో అంటూ జనం మధ్యలోనా తెగించి కొట్లాడే నైజం మా తీన్మారు మల్లన్న. అర యుద్ధం యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమనే